దింపిన ఆ శవము ఎలీసా శరీరములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోసి నిలిచెను. ఓకే, ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్తను దేవుడు అభిషేకించాడు. ఎలీషా ప్రవక్త ఈయన ప్రవక్తగా ఉండి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారు అతనిని సమాధిలో ఉంచారు. ఉంచిన తర్వాత 1 సంవత్సరము గడిచిన తర్వాత, సంవత్సరం గడిచిపోతే ఏమవుతుంది? శవము సంవత్సరం గడిచిపోతే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన శరీరము, కుళ్ళిపోయిన యొక్క చర్మం అంతా తినేసి ఉంటాయి పురుగులు, కాబట్టి ఎముకలు మాత్రం ఉంటాయి. ఎముకలు కూడా కుళ్ళిపోయిన స్థితిలో ఉంటాయి. మరి అటువంటి సంవత్సరం తర్వాత ఈ పోస్ట్ మార్టం వల్ల కూడా ఎముకలను 6 నెలల తర్వాత వాటిలో ఏమీ దొరకదంట. అందుకే మన ఎవరు ప్రవీణ్ ప్రగడాల గారి 6 నెలలు అయిపోయింది, ఇంకా మనకేమి ఆయన సమాధిని తవ్వినా ఏమి దొరకదులే అని వదిలేసినారు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయడానికి. మరి ఇక్కడ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత ఎలీషా సమాధి అయిపోయింది. సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు, మోయాబీయులనే జాతి వాళ్ళ సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవాన్ని, శవం అంటే మనిషి యొక్క మృతదేహము, చచ్చిపోయిన శవాన్ని ఎత్తుకుపోయి పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి వేరే చోట పాతి పెట్టాలనుకున్నారు. సైన్యానికి భయపడి ఏం చేశారు? ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, శవాన్ని ఎలీషా సమాధి ఆల్రెడీ, సమాధులు అంటే ఊరికే పైన మట్టేసి ఉంటారు అంతే, ఆ సమాధి పైన పెట్టేసిపోయి పరిగెత్తపోయినారు. మీకు సమాధిలో ఎలాగంటే తవ్వి లోపల పూడ్చిపెట్టలా, ఎలీషా సమాధి ఉంది కదా దాని మీదనే ఈ శవాన్ని పైన పెట్టేసి ఎలీషా సమాధి మీద సమాధిలో పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే సమాధిలో ఉంచగా, సమాధి పైన పెట్టిన తర్వాత దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, శవం ఎప్పుడైతే ఆ యొక్క సమాధి మీద పెట్టాడో, ఎలీషా సమాధి మీద ఆ మోయాబు జాతిలోని ఆ యొక్క సైన్యమునకు భయపడిన ఒక శవం, అది ఎవరిదో తెలీదు. ఆ శవం ఏమైందంట, ఎలీషా ఎముకలు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచిందంట, తిరిగి బ్రతికిందంట. దేనికి తగిలి? ఎలీషా సంవత్సరం తర్వాత చనిపోయిన ఆ ఎముకలకు తగిలి. శల్యం అంటే ఏంది? శల్యం అంటే ఎముకలేనా? ఓకే, శవము శల్యములకు తగిలినప్పుడు అని వాక్యం ఉంది. ఇంగ్లీష్లో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, నాకు ఇక్కడ ఆశ్చర్యమైంది. ఒక ఎముకలో ఒక మనిషిని బతికించేంత జీవము ఎలీషా ప్రవక్త ఎముకల్లో ఉందంటే, దేవుడు ఆ యొక్క ఎముకల్లో ఎంత శక్తి పెట్టాడు చూడండి. ఎముక కదా, ఎముకే ఒక మనిషిని బతికించిందంట. ఎముక బతికించిందంటే ఎలీషా ప్రవక్త సంవత్సరం అయిన తర్వాత కూడా అంత పవర్ఫుల్గా ఉన్నది అది. అంటే ఎముక తన పరిచర్యలో ఏలియా తన మీద ఉన్న దేవుని శక్తి ద్వారా 14 అద్భుతాలు చేశారంట. ఎవరు? ఎలీషా. ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేసింది ఎలీషా గారే. ఏలియా ప్రవక్త ఆత్మ యొక్క 2 భాగాన్ని పొందినట్లయితే కనీసం 28 అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే 14 రెండింతల అడిగినాడు కదా, 2 ఆత్మ కావాలని అడిగినాడు కదా. ఒకవేళ 2 ఆత్మ పొంది ఉంటే 28 అద్భుతాలు చేసేవాడేమో. అయితే అతడు చనిపోయినప్పుడు కేవలం 27 అద్భుతాలు చేశాడు. ఎవరు? 27 అద్భుతాలు. అతని ఎముకలతో కూడిన ఈ పునరుత్థాన అద్భుతము 28వ అద్భుతాన్ని ప్రదర్శించింది అని. అంటే ఎలీషా చేసిన అద్భుతాలు 16 కదా.
ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. చేసినప్పుడు ఇతని యొక్క ఇది కూడా అద్భుతమే. ఏది? శవాన్ని ఎలీషా ఎముకలు తగిలి బతకడం అనేది కూడా ఒక అద్భుతమే. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఎలీషాపై ఆధారపడిన ఏలియా యొక్క ఆత్మ రెండింతల భాగపు ఏర్పాటు యొక్క ఇది నెరవేర్పుగా మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఆయన అడుగుతాడు కదా ఎలీషా, ఆయన వెంబడించి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ రెండింతల ఆత్మను నాకు ఇవ్వు అని చెప్తాడు. నేను నీకు కనబడితే ఇస్తాను, కనబడకుంటే లేదు అని చెప్పినప్పుడు దుప్పటి పడుతుంది కిందికి. దుప్పటిని తీసుకొని ఆయన యోర్దాన్ నది దాటి వస్తాడు. కానీ ఇక్కడ ఒక ఇజ్రాయేలీయుడు చనిపోయినాడు. అతని మృతదేహాన్ని నగరం వెలుపల సమాధి స్థలానికి తీసుకెళ్ళాడు. ఎవరు చనిపోయింది? ఇజ్రాయేలీయుడే. అతన్ని శవాన్ని నగరం వెలుపల ఉన్న సమాధి స్థలానికి తీసుకెళ్లారు. సమాధి దవ్వేశారేమో పూడ్చిపెట్టడానికి పోతే ఈ అంత్యక్రియల ఊరేగింపు సమాధి స్థలానికి చేరుకోగానే, అంత్యక్రియలు కదా చేసేటప్పుడు వీళ్ళంతా హంగామ కదా, బాజా భజంత్రులు వాయించుకుంటూ సమాధి స్థలానికి చేరుకోగానే ఒక మోయాబీయుల దాడి బృందం కనబడిందంట. వాళ్ళకు భయపడిపోయి వీళ్ళు ఆ యొక్క భద్రత రక్షణ నగర గోడల లోపల, అంటే ఆ పురుషులు ఇంకా వీళ్ళతో తలకాయ నొప్పి, ఎందుకంటే మోయాబీయుల దాడి బృందం కనబడేసరికి భయపడిపోయేసి ఆ శవాన్ని ఆ కనిపించిన ఎలీషా యొక్క సమాధి అని వాళ్ళకి తెలియదేమో అక్కడ పెట్టేసి పరిగెత్తుకుని వచ్చేశారు. అంటే వారు పాతి పెట్టాలని చూస్తున్న ఈ వ్యక్తి మృతదేహాన్ని ఏమి చేయాలని ఆలోచించి మృతదేహాన్ని పారవేసి, అంటే మృతదేహాన్ని ఆ సమాధి మీద పెట్టి పారిపోయినారు కదా. ఆ వ్యక్తి ఎలీషా ప్రవక్త సమాధిలోకి సమాధి మీదనే పెట్టేశారు వాళ్ళకి తెలియకుండానే. ఎలీషా ప్రవక్త ఎముకలు తాకినప్పుడు పునరుత్థానం చేయబడింది. మరియు ఆ వ్యక్తి అంటే కాళ్ళు శక్తి పొందుకొని తిరిగి లేచాడనమాట. అంటే చచ్చిపోయిన మనిషి తిరిగి బతికించడము, చచ్చిపోయిన వ్యక్తి యొక్క ప్రభావము, ఆ ఎముకల్లో ప్రభావము మళ్ళీ చచ్చిపోయిన వ్యక్తిని బతికించడము, అది చూస్తాం ఇక్కడ. ఇప్పుడు ఆసక్తిగా ఈ కార్యక్రమం ఏమంటే, చనిపోయిన ఎలీషా ప్రవక్త యొక్క ఎముకల్లో అంత శక్తి మనము చూస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఎక్కడంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు ఉంటుంది. ఇక్కడ యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల లోయ ఉంటుంది. అంటే వీళ్ళంతా యుద్ధం జరిగింది. యుద్ధంలో అనేకమైన శవాలన్నీ ఉండిపోయినాయి. అక్కడ ఎముకలన్నీ చెల్లా చెదురుగా పడిపోయినాయి. ఒక కాలు, ఒక చెయ్యి ఏమో ఆ పక్క పడిపోయింది, కాలేమో ఈ పక్క పడిపోయింది, తల ఒక తాను పడిపోయింది. చెల్లా చెదురుగా లోయలో, అంటే లోయలో ఎండిన ఎముకల లోయ అది. అందులో ఎముకలు ఏడంటే ఆడ పడిపోయినాయి, అన్నీ ఒక తాను లేవు. ఈ యొక్క సందర్భంలో యెహోవా తన ఆత్మలో యెహెజ్కేలుకు ఎండిన ఎముకలకు లోయకు తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చి వాళ్ళని ఏం చెప్తాడు? యెహెజ్కేలుకు చెప్తాడు, ఏమని, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడిగాడు దేవుడు. యెహెజ్కేలు ఏమంటాడు చూడండి, ఓ ప్రభువైన యెహోవా, నీకే తెలుసు అంటాడు. యెహెజ్కేలు కొంచెము, ఎందుకంటే నీకే తెలుసు ప్రభువా, నాకేం తెలుసు అన్నట్లుగా యెహెజ్కేలు చెప్పినప్పుడు దేవుడు ఎముకలని బ్రతికించగలడని తెలుసు కదా ఆయనకు. యెహెజ్కేలుకు తెలుసు. ఎముకలకు ఈ క్రింది వాటిని ప్రవచించమని యెహెజ్కేలుకు చెప్పబడింది. ఏం చెప్పమంటాడు యెహెజ్కేలును? ఈ ప్రవచనం చెప్పు అని చెప్తాడు. ఓ ఎండిన ఎముకలారా, యెహోవా మాట వినండి, నేను మీలోకి ఊపిరిని పంపుతాను. ఓ ఎండిన ఎముకలారా, యెహోవా మాట వినండి అని చెప్పినప్పుడు వాటిలోకి ఊపిరిని దేవుడే పంపిస్తాడు. అప్పుడు మీరు బ్రతుకుతారు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు అని ప్రవచనం. 37వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదవండి. అందుకైన ప్రవచన ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుము.
ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఇంకా చదువు. జీవాత్మ అంటే ఏంది? ఊపిరే. ఇప్పుడు ఎముకలైతే ఇప్పుడు ఆదామును చేశాడు కదా, ఆదామును చేసిన తర్వాత ఊపిరి ఎలాగొస్తుంది? దేవుడే ఆదాముకి ఊపిరి ఊదినాడు కదా. అలాగే ఎముకలన్నీ ఎక్కడున్నా అక్కడ ఎముకలన్నీ ఒక చోట వచ్చి అన్నీ కలుసుకున్నాయి. చూడండి, అన్ని ఎముకలు అంటే ఏ మనిషికి సంబంధించిన ఎముకలన్నీ ఆ మనిషికి వచ్చి తగులుకున్నాయి అన్నీ. మీరు ఒక లాగ్ పిక్చర్ ఆలోచిస్తే, ఇప్పుడు కాలు ఒక తాను పడిపోయింది, చెయ్యి ఒక తల పడిపోయింది, ఎవరి ఎముకలు వాళ్ళవే. శవాలన్నీ గుట్టగా ఒకే చోట లేవు, చెల్లా చెదురుగా పడిపోయిన ఎముకలు ఎవరి వాళ్ళు వచ్చి తగులుకుండేసినాయి. చూడండి, దేవుని మాటకు అంత శక్తి ఉంది. అంటే శవాలను కూడా, ఎముకలు కూడా, చెల్లా చెదిరైపోయిన వాటిని కూడా బతికించగల దేవుడు. రేపు సముద్రంలో ఏరోప్లేన్లు పడిపోయి పడవలన్నీ మునిగిపోయి ఇప్పుడు ఎన్నో శవాలు ఉంటాయి, చేపలు తినేసి ఉంటాయి. ఎముకలు కొంతకాలం అలాగే ఉంటాయి, నీళ్ళల్లో కుళ్ళిపోయి అవి ఎక్కడో ఒకట చెల్లాచెదిరైపోయింటాయి. ఎందుకంటే ఆ చేపలు లాక్కొని పోయి పీక్కొని పోయి ఏడాడో పడిపోయి ఉంటాయి. రేపు యేసు ప్రభు వచ్చి అవగానే దేవుని నమ్ముకున్న శవాలైతే, దేవుడు నమ్ముకున్న భక్తులైతే, వాళ్ళ శవాలు దేవుడు పిలిచినప్పుడు అవన్నీ అతుక్కొని పైకి లేస్తాయంట. దేవుని పిలుపు శబ్దం రాగానే అవన్నీ లేస్తాయి. ఎందుకంటే దేవుని మాటకు అంత శక్తి ఉంది. ఆయన పిలవగానే శబ్దము చాలు. లాజరు బయటికి రా అంటే దేవుడేం చేతులు పట్టుకొని శవం దగ్గర పోయి లేపాల్సిన పనిలే, నోటి మాటతో అవి బతుకుతాయి. మరి సముద్రాల్లో ఇవన్నీ లేచి వస్తాయి. మరి కొంతమంది భక్తుల్ని ఇప్పుడు ఎవరిని మన ఈ ఒరిస్సాలో దేవుని బిడ్డలైన వాళ్ళని కుటుంబాన్ని జీపులో పెట్టి పెట్రోల్ పోసి కాల్చేస్తారు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న ఒక మిషనరీ. మరి ఆయన ఎలా బతుకుతాడు అంటే గ్రామ్ స్టెయిన్ ఆయన్ను దేవుడు పిలిచినప్పుడు ఆ బూడిదైపోయినా కానీ ఆ యొక్క ఎముకలు కూడా కాలిపోయి ఉంటాయి కదా, అందులో ఈ కణాలు ఉంటాయి, సెల్స్, అవి గాల్లో ఉంటాయి. అవి పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి అవి శరీరాన్ని ధరించుకుంటాయంట. ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరదేశంలో ఉంటుంది. వీళ్ళ యొక్క ఎముకలతో శరీరం ఉంటుంది. శరీరాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఆ శరీరాన్ని మళ్ళీ ఆత్మతో కలిపి మహిమ శరీరంగా మారుస్తాడు ఆయన. అంటే ఈ శరీరంతోనే మనం మహిమ శరీరంతో పోతాం, ఈ శరీరంతో కాదు. ఈ శరీరంకు ఇంకొక శరీరాన్ని దేవుడు తొడిగిస్తాడు, మహిమ శరీరం. అవి ఆ విధంగా పైకి లేస్తారు వాళ్ళు. ఎప్పుడు యేసుప్రభు వచ్చి పిలుస్తాడు, మధ్యాకాశానికి వచ్చి పిలిచినప్పుడు. మరి ఇంత అద్భుతము భవిష్యత్తులో జరగబోతుంది. మనం అనుకుంటాము సముద్రంలో చనిపోయినాడు కదా, ఇంక శవం ఎట్లా అంటే, ఆయన పిలిస్తే ఏ మూల దాక్కున్నా కానీ తిరిగి వచ్చి ఆత్మతో కలిసిపోతుంది. ఆత్మ పరదేశంలో ఉందనుకోండి, ఆత్మ శవమేమో సమాధిలో ఉంటుంది, లేదా నీళ్ళల్లో సముద్రంలో పడిపోయి ఉంటుంది, లేదా కాల్చేసి ఉంటారు. ఆ రెండు వచ్చి కలుసుకుండేస్తాయి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఎముకలు కుప్పలు అయిపోయినాయి. ఎవరి చేతులు, ఎవరి కాళ్ళు అవన్నీ వచ్చి అతుక్కుపోయినాయంట. అవన్నీ అతుక్కుపోయినాయి. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు ప్రవచించినప్పుడు అన్నీ ఎముకలు కలిసి వచ్చాయి. ఆపై మాంసము మరియు వాటి చర్మం వాటిపైకి వచ్చాయి. మాంసము వచ్చిందంట, చర్మం వచ్చాయంట, కానీ వాటిలో శ్వాస లేదు. అదే కదా ముఖ్యము. కాబట్టి యెహెజ్కేలు ఊపిరిని ప్రవచించాడు. ఊపిరి, జీవాత్మ. ఓ ఊపిరి, 4 గాలుల నుండి ఈ చంపబడిన వారిపై ఊపిరి పీల్చుకోండి, అప్పుడు వారు బతుకుతారంటే శ్వాస ఎముకల్లోకి వచ్చి మరీ అవి జీవించాయంట, అవి బతికాయంట. శవాలన్నీ లేచి నిలబడి నడిచినట్లుగా చూస్తాం. దేవుడు చనిపోయిన ఎముకలను తిరిగి బ్రతికించాడు. ఏ దేవుడన్నా బైబిల్ మిగతా గ్రంథాలు ఎక్కడన్నా చూడండి, చనిపోయిన వాళ్ళని బతికించిన దేవుడు కానీ, చనిపోయిన వారిని లేపినట్లు కానీ ఎవరుగా లేరు. ఇంతవరకు చచ్చిపోయి లేచిన
దేవుడే లేడు. అంటే వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, శరీరంని భూమిలో కలిసిపోయింది వాడు ఉన్నాడు, కానీ తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు, ఒక యేసుప్రభు తప్ప. భూమి మీద ప్రపంచంలో ఎవరు లేరు, ఏ దేవుడు లేరు. వచ్చారు, చచ్చిపోయినారు, అంతే, మళ్ళీ వాళ్ళ ఉనికి లేదు. కానీ చనిపోయి తిరిగి లేచి 500 మందికి కనబడి 40 దినాలు అందరికీ ప్రత్యక్షపరుచుకొని, వాళ్ళు తోమా కూడా చూసి ఆయన భారతదేశానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించి బ్రాహ్మణులు కూడా మారినారు. మొట్టమొదటి మారింది బ్రాహ్మణులే కదా. కేరళలో నీళ్లు పైకి ఎగరేస్తే అలాగే నిలబడిపోయినాయంట. నీళ్లు దోషులు తీసినప్పుడు అది ఖాళీగా అలాగే ఉండిందట. దాన్ని చూసి బ్రాహ్మణులు నమ్మినారట. తోమా చెప్పించినాడు, తోమా వచ్చినప్పుడు. ఈ విధంగా నిజంగానే ఇవన్నీ సత్యం. కాబట్టి ఇటువంటి గొప్ప అద్భుతాలు బైబిల్లో రాసిండేటివి మనం బయట కూడా చూస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడు ఆయన చనిపోయిన శవాలను బతికించలేడా? ఎముకలను ఏకం చేసి ఊపిరిని అనుగ్రహించాడంట దేవుడు. అప్పుడు అవి చర్మము, నరాలు, ఒక్కొక్క నరం ఎంత పొడవు ఉంటుంది తెలుసా? పెద్ద చాంతాడు అవుతుందంట. ఒక ఊరంతా అవుతుందేమో ఆ అన్ని నరాలు మన శరీరంలో పెట్టి చర్మాన్ని తొడిగించి, చర్మము ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనిషి చర్మం కదా. ఈ చర్మాలు 3 లేయర్లు ఉంటాయి. దీనికోసం డాక్టర్లు, మళ్ళీ స్కిన్ డాక్టర్ ఒకడు, మళ్ళీ నరాల డాక్టర్ ఒకడు, మళ్ళీ పంటికి 32 పండ్లకు ఒక డాక్టరు కదా. ఇవన్నిటికీ మళ్ళీ తల వెంట్రుకలకు, స్కిన్కు, మళ్ళీ కండ్లకు ఒక డాక్టరు, ముక్కుకు ఒక డాక్టరు, ఇన్ని అయిపోయినాయి. మరి వీటన్నిటిని దేవుడే మనిషిలో పుట్టించాడంటే దేవుడు ఎంత పెద్ద డాక్టర్ అయ్యిండల్లా కదా. ఇన్ని చేసిన అద్భుతాలు, ఊపిరి ఆ మనిషిలోకి ఊదినప్పుడు తిరిగి జీవం వచ్చి బతికినాయంట. నేను మీలో నా ఆత్మను ఉంచుతాను, మీరు బతుకుతారు అంటాడు. యెహెజ్కేలు 37లోని ఎముకలకు శ్వాస రావడము. ఎముకలకు శ్వాస ఎలాగొచ్చింది? ఎముకలకు శ్వాస ఎలాగొచ్చిందంటే ఆదికాండము 2:7లో ఉంది కదా. ఆదాముకు దేవుడిచ్చిన జీవాన్నిచ్చే శ్వాసను గుర్తు చేస్తుంది. ముక్కు రంధ్రాల్లోకి దేవుడు, ఆదాము ముక్కు రంధ్రాల్లోకి దేవుడు ఊపిరి ఊదితే జీవాత్మ ఆయను. అంతవరకు శవమే ఆదాము. ఎప్పుడైతే ఊపిరి పోయిందో ఇది బెలూన్ లాగా ఉబ్బి లేచి కూర్చున్నాడు ఆయన, జీవాత్మ. ఇప్పుడు మనలో జీవాత్మ ఉంది, పరిశుద్ధాత్మ కూడా దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ, జీవాత్మ 2 ఏకమైపోతాయి తెలుసా. కాబట్టి మానవాత్మ అంటారు, జీవాత్మ అందరిలో ఉంటుంది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను అడగాల. పరిశుద్ధాత్మ వచ్చి మన ఆత్మతో ఏకమై మనల్ని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మాటలు, దేవుని యొక్క సత్యాలు, ఇవన్నీ బైబిల్ చదివితే అందులోని మర్మాలన్నీ అర్థం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. మనం అడగాలైతే. అందుకే అడుగుడి, తట్టుడి, వెదకుడి అంటారు కదా. దేన్ని అడగాలి, దేన్ని తట్టాలి, దేన్ని వెదకాలంటే జ్ఞానం అడగాల. జ్ఞానం కూడా దేవుడిచ్చేదే, మరియు పరిశుద్ధాత్మను కూడా అడగాల. ఈ 2 దేవుడు అడిగితే ఇస్తాడంట. మనం పుట్టినప్పుడు రావు అవి, మనం అడిగితే ఇస్తాడు. తర్వాత యెహోవా దేవుడు నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదుగా నరుడు జీవాత్మ అయ్యెను. అప్పుడు మనిషి బతికాడంట. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, సైన్స్లో చూడండి, వేరే హిందువులను అడగండి, ముస్లింలను అడగండి, మనిషి ఎలాగ పుట్టాడంటే ఏం చెప్పరు వాళ్ళు. వాళ్ళ గ్రంథాలు ఏముండవు. ముస్లిమ్స్ మళ్ళీ బైబిల్ని నమ్ముతారు తెలుసా. అబ్రాము వరకు వాళ్ళు నమ్ముతారు, అబ్రాము వరకు నమ్ముతారు. ధర్మశాస్త్రం కూడా వాళ్ళు నమ్ముతారు. ఇదే దీన్నే వాళ్ళు నమ్ముతారు. హిందువులు నమ్మరు. హిందువులు ఏమంటారంటే పెద్ద ఆకాశంలో పెద్దగా విస్ఫోటనం జరిగి ముక్కలు అయిపోయి గ్రహము అన్నీ జీవులు ఏర్పడిపోయినాయి అని అంటారు వాళ్ళు. ఇంకా కొంతమంది కోతి నుండి వచ్చాడు మనిషి అంటాడు. ఇంకా కొంతమంది బ్రహ్మ నుంచి బ్రహ్మ సృష్టికర్త అంటే వాళ్ళు నమ్ముతారు. కాళ్ళ నుంచి, తొడల నుంచి, ఇవన్నీ కథలు. ఆ కథల్లో ఏం జీవం లేదు. ఒరిజినల్ సృష్టి అంటే ఇది. ఏది? మట్టితో మనిషిని చేసి జీవాత్మ ఊదినప్పుడు మనిషి బతికాడనేది సత్యము. ఈ సత్యాన్ని నమ్మరు, ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి. మరి ఇంతగా చనిపోయిన ఎముకలను బతికించాడు. ఆయన శిష్యుడైన ఎలీషా యొక్క ఎముకలు తగిలి శవం బతికింది. మరి ఇంకా చూడండి,
చనిపోయిన ఎముకలకు జీవానికి ఊపిరి దేవుడే ఇచ్చాడు. ఇదన్నీ మనం చూస్తాం. ఈ విధంగా ఎండిపోయిన ఎముకలు తిరిగి బతికాయి. చర్మము వాటికి నరాలన్నీ తిరిగి దేవుడే అమర్చాడు కదా. ఇంతగా అద్భుతంగా మనము చూస్తాం. ఇంకో మాట చూడండి, 36వ అధ్యాయము 26, 27 అంటే, మరియు నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చేదను, నూతన ఆత్మను ఇచ్చేదను. మీ మాంసం నుండి రాతి హృదయంను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చేదను. మన హృదయాలన్నీ రాళ్ళలాగా ఉంటాయి. ఎంత దేవుని వాక్యం విన్నా మనకి హృదయంలోకి పోదు. ఎందుకంటే గట్టి చేసుకుంటాం, కఠినంగా చేసుకుంటాం. దాన్ని ఆయన మారుస్తాడంట. నువ్వు ఆయన ఆ మాటలు వింటే నీ మాంసపు హృదయంగా మెత్తగా మార్చేస్తాడంట దేవుడు. మరియు నూతన ఆత్మను మనకిస్తాడు. అంటే నూతన అంటే దేవుని నమ్ముకోనేటట్లుగా నూతనమైన నమ్ముకోవడానికి నీ హృదయంలో మార్పు జరగాల ఫస్ట్. తరువాత ఆయన నూతన హృదయాన్ని, నూతన ఆత్మను మనకు ఇస్తాడంట. ఎందుకంటే ఇవన్నీ దేవుడు కొత్తగా ఇచ్చేటివే. మనము పుట్టిన ఈ శరీరం అంతా దేవునికి పనికిరాదు. ఎందుకంటే ఈ శరీరంలో అంతా పాపమే ఉంది. ఈ పాపంతో నిండి ఉన్న శరీరాన్ని మనం మార్చుకోలేం. మనకంత శక్తి లేదు. మన శరీరంలో పాపంతో మనం పుట్టాం. ఆ పాపంతో మనము పుట్టామంటే పండు ఆదాము తిన్నప్పుడు ఆ పాపం అనేది ఆదాములోకి ప్రవేశించి ఆదాము ద్వారా మనము అందరూ ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఆదాము ద్వారా వచ్చాం కాబట్టి మనందరికి కూడా ఆ పాప ప్రభావం మనలో కూడా వచ్చేసింది. ఈ శరీరాన్ని మనము మళ్ళీ శుభ్రం చేసుకోలేం, పాపం పోగొట్టుకోలేం మనం. అందుకు యేసు ప్రభువును మనము అప్పగించుకుంటే ఆయన మన శరీరంలో నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన మనసును కూడా ఆయన ఇస్తాడంట. నూతన మనస్సాక్షిని కూడా ఆయన ఇస్తాడు. ఆయన తన రక్తం చేత కడిగి మా మాంసపు హృదయాన్ని ఇస్తాడు. ఇవన్నీ మనం దేవుణ్ణి అడిగితే వచ్చేటివి. సరేనా? రెండవది, యెహెజ్కేల్లో ఎముకలు బతికాయని నేర్చుకున్నాము. తర్వాత ఇంకొకటి మన ఎలీషా యొక్క ఎముకలు శవం ద్వారా వచ్చాయని నేర్చుకున్నాం. ఇంకొకటి ఒక మాట చదువుకుందాం మళ్ళీ. ఆదికాండము 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగాను నిర్మించెను. చూడండి, ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని ఇప్పుడు మనం ఉండాము, మనలో నిద్ర పెట్టేసి దేవుడు మన పక్కన ఎముకల్లో పక్కటి ఎముక తీసి ఒక స్త్రీగా చేశాడంటే దేవుడు. ఇది ఎవరైనా ఏ దేవుడైనా చేస్తాడా? మీ ప్రపంచంలో ఎవరైనా చేస్తారు? ఎవరు చేయలేదు. పక్కటెముక తీసి ఒక స్త్రీగా దేవుడు తయారు చేశాడంట. అంటే ఈ మనిషిలో ఉండే ఆత్మ, ఈ మనిషిలో ఉండే ఊపిరి అన్నీ ఆదాములో ఉండేటివే ఆ స్త్రీలకు కూడా పోయినాయి అన్నీ. అంటే ఆత్మ పోయింది, ఆ యొక్క మిగతా ఆదాములో ఉండేటివన్నీ స్త్రీలకు పోయినాయి. కానీ ఆమె స్త్రీ, పురుషుడు కాదు. స్త్రీగా దేవుడు చేశాడు. మళ్ళా మట్టి తీసుకొని మట్టితో మళ్ళీ బొమ్మ చేసి ఊపిరి వదల ఆదాములో నుంచి పక్కటెముక ద్వారా స్త్రీని చేశాడు అని ఉంది అక్కడ. కాబట్టి స్త్రీని దేవుడు మళ్ళీ చేసినట్టుగా చూశాడు. అంటే బైబిల్లోనే మనిషిని ఎలా చేశాడు, మగవారిని ఆడవారిని ఎలా కలుగు చేశాడో బైబిల్లో స్పష్టంగా ఉంది కదా. ఆదాం అంటాడు, తిరిగి కళ్ళు తెరిచిన తర్వాత నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నా నుండి తీయబడిన దానవు గనుక నారి అని పిలుస్తాడు. ఎవరు? ఆదాం కళ్ళు మూసుకొని ఇవన్నీ ఆపరేషన్ జరిగిపోయింది. ఆదాంకి మత్తిచ్చాడు దేవుడు. మరి కళ్ళు తెరుస్తానే ఎదురుగా హవ్వను చూసి ఏమంటున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము. ఎలా తెలుసు ఆదాంకి ఎముక తీసినారని, మాంసంతో పూడ్చినారని? ఆదాంకి ఎలా తెలుసు? నారి అని పిలుస్తాడంట ఆదాం. మరి
ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇదే మాట పెట్టుకున్నారు కదా. ఏ మాట? నా ఎముకల్లో ఎముక, ఎముక, నా మాంసములో మాంసము, మాంసం, నా నుండి తీయబడిన దానవు గనుక నారి అని పిలుస్తాడు. నారి. మీకు ఇంకొక వచనం చూపిస్తాను. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం కింద ఆ మాట చూడండి. నీ దేవుని దగ్గర ఏమంటాడంటే, ఆదాం ఏమంటాడంటే, 12వ ఓకే 12వ వచనం చదవండి. 3:12. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకియ్యగా నేను తింటినెను. చూడండి, అప్పుడు చాలు డైలాగ్ మారిపోయిందే లేదా? ఆడేమన్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము అన్నాడు. ఏడేమంటున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. చూడండి, అంటే మనిషి బుద్ధి ఎట్లా ఉంటుంది? వంకర బుద్ధే కదా. ఇప్పుడు ఆయన భార్యగా ఉంది కదా, నా భార్య ఇస్తే తిన్నాను అని చెప్పి ఈ స్త్రీని నేను అడిగినాను, ఏమన్నా ప్రభువా నిన్ను, నువ్వే ఇచ్చినావు. ఈ స్త్రీని నాకు ఇకుంటే నేను తినేవాడిని కాదు కదా. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే నేను తినడానికి కారణము అని ఆ దోషము దేవుని మీదకి గెంటేస్తున్నాడు. అక్కడ ఆ స్త్రీ ఏమన్నాడు? నా మాంసములో మాంసము, నా ఎముకల్లో ఎముక అంటాడు. అంటే మనం భార్యల దగ్గర నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వే నా సర్వస్వం అంటారు. బయటికి వినకబ్బా, దాంతో నేను ఒక నిమిషం కూడా బతకలేను, అందుకే ఇంటికే పోను అంటాడు. మరి ఇట్లా ఈ టంగ్ ఉండేవాడిని మనిషి అంటారు కదా. మనిషి అంటే ఇదే. అంటే ఒకసారి చూడండి, పాపం చేసిన తర్వాత ఆ యొక్క ఆలోచనలు మారిపోయినాయి. ఇది పాపం చేసినాక వచ్చిన ఆలోచన ఇది. ఏది? నువ్వు ఇచ్చిన స్త్రీని. పాపం చేయకముందు నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసం అంటాడు కదా. అంటే మనిషి యొక్క చూడండి, పాపం వల్ల మనిషిలోకి ఏమేమి వచ్చాయి? భయం వచ్చింది, సిగ్గు వచ్చింది. భయము, సిగ్గు, ఈ రెండు వచ్చేసాయి మనిషికి. మనిషిలో ఆ యొక్క తప్పుడు ఆలోచనలు కూడా వచ్చాయి. అంటే తప్పు చేస్తే నేనే చేశాను ప్రభు అని ఒప్పుకునే స్థితి లేదు, ఇతరుల మీద నెట్టేసే స్థితి వచ్చేసింది. అందుకే కయ్యూను ఏమంటాడు? కయ్యూను, నీ తమ్ముని నువ్వే చంపినావు అంటే, నా తమ్ముని నేను కావలివాడిని అంటాడు. చూడండి, అంటే మనిషి పాపం చేసిన తర్వాత దేవుణ్ణి తప్పు చేశావని దేవుని వైపే వేలే చూపించేటట్లుగా తయారయ్యాడు. అందుకే అంటాడు, ఆకాశమా భూమి చెవియగ్గుము, వీళ్ళు నా మీదకి ఏమంటాడు? తిరుగుబాటు చేస్తున్నారంటాడు కదా ప్రభువు కదా. అంటే తిరుగుబాటు స్వభావము ఆదాము ద్వారా మనలోకి కూడా వచ్చేసింది. తిరుగుబాటు అంటే దేని ఒప్పుకోమన్నమాట. అన్నిటికీ నాకు సంబంధంలే, నువ్వే చేసినావు అన్నట్లుగా తిరుగుబాటు స్వభావం కూడా పాపం వల్ల మనుషులకి వచ్చేసింది. ఈ విధంగా ఎముక అనేది నాకు మళ్ళీ ఇప్పుడు 4:12 చదవండి. హెబ్రీ 4:12. హెబ్రీ 4:12 అయిపోయింది లేదు, ముగిచ్చేస్తాను. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము జీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారా? కాబట్టి దేవుని వాక్యం అంటే ఏంది? బైబిలే. బైబిల్లోని వాక్యం అంట ఏం చేస్తుందంట? ఎక్కడెక్కడ దూరుతుంది? ఎముకలు, కీళ్ళు, తలంపులు, మూలుగు తెలుసా మీకు? ఎముక లోపల ఉంటుంది మూలుగు.
మూలుగులోకి కూడా దూరుతుందంట. తలంపులోకి, తలలో ఉండే ఆలోచనలకు. తర్వాత కీళ్ళను మూలుగను విభజించినంటే వాటిలో దూరుచు నీ హృదయంలో తలంపులను ఆలోచనలు శోధించుచున్నదంట. ఏది శోధించేది? దేవుని వాక్యము. అందుకే నువ్వు వాక్యం శ్రద్ధగా విన్నావు అనుకోండి, ఈ మాటలు పోయేసి నీ యొక్క శరీరంలోని ఖడ్గం అంట, 2 అంచుల ఖడ్గం అది కదా, ఆ ఖడ్గము దూసుకుపోతున్నాడు. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. అందుకే దేవుని మాటే వాక్యము. ఆ మాటతో ఎముకలు బతికాయి లేదా? ఎముకలు బతికాయి. ఆ ఎముకల్లో దేవుడు జీవాన్ని పెట్టాడు. ఆదాము పక్కటెముకలోనే జీవం ఉంది, ఆత్మ కూడా ఉంది అందులోనే. అందుకే హవ్వగా స్త్రీగా దేవుడు తయారు చేశాడు అందులోనే. ఎందుకంటే స్త్రీగా పక్కటెముక ద్వారా చేశాడు. యెహెజ్కేలు గ్రంథములో ఎముకలన్నీ చెల్లాచెదురుగా పడిపోయింటే, నరపుత్రుడా నీవు వాటిని బతుకమని సెలవివ్వు అంటే అవన్నీ ఎముకలన్నీ కలుసుకొని మనిషిగా ఏర్పడిపోయినాయంట. అలాగే ఎలీషా శవము సమాధి మీద పెడితే, చచ్చిపోయిన ఇజ్రాయేలీని సమాధి మీద పెడితే ఆ ఎలీషా ఎముకల యొక్క ప్రభావము, అందులోని శక్తి సంవత్సరం తర్వాత ఈ ఎముకలకు చచ్చిపోయిన శవానికి తగిలి వాడు తిరిగి బ్రతికాడంట. అంటే ఎముకలోనే అంత శక్తి ఉంటే మనలో మన ఆత్మలో దేవుడు ఎంత శక్తి పెట్టాడు కదా. మన ఆత్మ ఇంకా శక్తివంతమైంది. ఎందుకంటే ఎముకలు శరీరానికి సంబంధించింది, కానీ ఆత్మ దేవుడు ఊదినది ఆత్మ ఇంకా ఎంత శక్తి గలది. అటువంటి ఆత్మను దేవుడు తన ఊపిరి ఊదిన ఆత్మ అది. ఆ ఊపిరిగా ఊదిన ఆత్మను మనము ఎలా కాపాడుకోవాలి, ఎలా దేవునికి మనము మన ఆత్మలను నిందారహితముగా మనము అప్పగించాలంట. కాబట్టి ఈ శరీరం పాపం చేత ఆత్మను మనం మలినపరుచుకోకుండా ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే శరీరాన్ని కూడా సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే దేవునికి మనము శరీరంలోని మన హృదయాన్ని అప్పగిస్తే ఆయన హృదయంలోని మలినం అంటే చెడునంత తీసేసి పరిశుద్ధమైన మాటలు హృదయంలో ముంచి మనల్ని మాంసపు హృదయాల్ని దయచేస్తాడంట. నూతన హృదయాన్ని ఇస్తాడంట, నూతన మనసును ఇస్తాడంట. మరియు నూతన మనసు, నూతన హృదయము, నూతన సృష్టి. పాతవి గతించును, ఇదిగో తిరిగి కొత్త వాయను అంటాడు. అంటే మనము ఈ శరీరంలో ఉండే మొత్తం దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మార్చేస్తాడు, కొత్తగా మార్చేస్తాడు. పాతవి గతించును, తిరిగి కొత్త వాయను. అంటే పాత బట్టలన్నీ తీసేసి కొత్త బట్టలు దేవుడు ధరింపజేస్తాడు, కొత్తవి. ఇంత గొప్ప సంగతి కదా. ఎముకల్లోనే దేవుడు అంత శక్తి పెడితే మన ఆత్మల్లో ఎంత శక్తి ఉంటుంది కదా. అది దేవుడు ఊదిన ఆత్మ కాబట్టి ఆత్మను తిరిగి మనం దేవునికి అప్పగించాలి. కాబట్టి ఆత్మను మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాబట్టి రోజు దేవుని వాక్యం విన్నప్పుడు ఆత్మ బలం వస్తుంది. ఆత్మకు బలం వచ్చి ఆత్మ చేత మనము గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి దేవుని యొక్క వాక్యము అనే వాక్యం చేత ఆత్మ బలపడుతుంది. మనలోని 2 అంచెల ఖడ్గము అంటే వాక్యం ద్వారా మనల్ని శోధిస్తుందంట. పరిశోధించి మూలుగును, కీళ్లను, తలంపులను, హృదయాన్ని, ఎక్కడ ఏమి ఇంకా లేదు అన్నిట్లీ, మూలుగు కూడా ఎముకల లోపల ఉంటుంది కదా మూలుగు, అక్కడ కూడా శోధిస్తుందంట దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనము అంగీకరిస్తే మనం కూడా చచ్చిపోయిన మనల్ని బతికించగల గొప్ప మాట దేవుని వాక్యము. అది దేవుడు మనకిచ్చాడు. మనం కూడా ఇతరులను బతికించగలము. అంటే బతికించగలంత ఆత్మలో శక్తిని మనకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు చూడండి, ఎవరైనా బాగలేకపోతే వాళ్ళని మాట చేత కూడా బతుకుతారంట. మనం ప్రార్థన చేస్తే బతుకుతారు. ఎందుకంటే దేవుడు మనకు ఆ యొక్క అధికారం ఇచ్చాడు, దయ్యాలు వెలగొట్టే అధికారం ఇచ్చాడు. మనల్ని ఇతరుల కొరకు ప్రార్థిస్తే వేరే ఊర్లో వాళ్ళు ఉండి కూడా బాగైపోతారు వాళ్ళు. ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే వాళ్ళకు బాగవుతుంది. అంత గొప్ప శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేశాడు. దేవుడు ఎలాగ ఉంటాడంటే మనలాగా ఉంటాడు అంతే. అంటే మనలాగంటే మన శరీరం లాగా కాదు, కానీ
ఆయన గుణాలన్నీ మనలో ఉన్నాయి. ప్రేమ ఉంది, ప్రేమ, సంతోషము, ఇంకోటి దీర్ఘశాంతము, సాత్వికము, అన్ని గుణాలు మనలో, దేవుని గుణాలు అవన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం కలిగి ఉన్నాము. దేవుడు లక్షణాలు, మనమే దేవుడు. అందుకే మనం దేవుని స్వరూపము, దేవుని పోలికను మనము పొందుకున్నాం. ఇప్పుడు ఆదాం పోగొట్టుకున్నాడు, కానీ ఇప్పుడు మనం ఆ పొందుకొని మిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రయాణమంతా తిరిగి దేవుని స్వరూపము, పోలిక పొందుకోవడానికి, పరిపూర్ణతలోకి రావడానికే మనం ఇప్పుడు ఈ యొక్క బైబిల్ చదువుకుంటూ, రోజు వాక్యం వింటూ, మన ఆత్మలకు జీవాహారంగా దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలో బలపడాలని కోరుకుంటూ, దేవుడు మన వినికిలి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి ఎంతో